ఈ ప్రపంచానికి భారతీయ ఋషులు మహర్షులు ఎన్నో అద్భుతమైన జ్ఞానం అందించారు. ఋషులు మహర్షులు గనుక మనకు ఇవి అందించకపోతే చాలా వెనకపడేవాళ్ళు, ఇంకా అంధకారంలోనే ఉండేవాళ్ళం. కానీ మన పాఠ్య పుస్తకాలలో మాత్రం ఇంగ్లీష్ వాళ్ళ గురించి చెప్పి మన భారతీయ ఋషులు మహర్షులుల త్యాగంని చెప్పటం లేదు. భూమి గోళాకారంలో ఉందని మొదట చెప్పింది మనమే. ఆర్యభట్ట భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉందని మొదట చెప్పింది మనమే. భాస్కరాచార్య ప్రపంచంలో మొట్టమొదటి శస్త్ర చికిత్స చేసింది మనమే. సుశ్రుతుడు విద్యుత్ మొట్టమొదట కనిపెట్టింది మనమే. అగస్త్యుడు విమాన శాస్త్రాన్ని అందించింది మనమే. భరద్వాజ మహర్షి భూకంపాలను ముందుగా ఊహించే శాస్త్రమును రాసిన వరాహమిహిరుడు మనవాడే. గణితం, భౌతికం, ఖనిజం శాస్త్రాల ఎన్సైక్లోపీడియా అక్షరలక్ష రాసిన వాల్మీకి మహర్షి మనవాడే. రసాయన శాస్త్రం అందించిన నాగార్జునుడు, కాస్మోలజీ చెప్పిన కపిలుడు, అణువులు గురించి వివరించిన కన్నాదుడు, DNA గురించి చెప్పిన బోధిధర్మ, మేఘశాస్త్రాన్ని చెప్పిన అత్రి మహర్షి, మొదటిగా పత్తి నుండి దారాన్ని తీసి వస్త్రాలను తయారు చేసిన ఉత్సమధుడు, శ్రీ సంగీతాన్ని స, రి, గ, మ, ప ప్రపంచానికి అందించిన స్వాతిముని. ఇలా ప్రపంచం కళ్ళు తెరవకముందే, ప్రపంచ దేశాలు బట్ట కట్టకముందే మన ఋషులు ప్రపంచానికి ఎంత విలువైన విజ్ఞానాన్ని అందించారు. వాళ్ళ గురించి తెలుసుకోవటం మన కనీస బాధ్యత.